మహనీయులు చూపిన మార్గంలో పయనించాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ ఆచార్య ఇటికాల పురుషోత్తం అన్నారు. మహనీయులు ఆచరించే ప్రజ్ఞ, కరుణ పోరాటాల బాటలో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. మహాత్మా గాంధీ యూనివర్సిటీలో నిర్వహించిన మహనీయుల జయంతి ఉత్సవాలకు తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ ఆచార్య ఇటికాల పురుషోత్తం, తెలంగాణ రాష్ట్ర ఆర్టీఐ కమిషనర్ దేశాల భూపాల్, ప్రొఫెసర్ మొహమ్మద్ అబ్దుల్ మాలిక్ హాజరై మహనీయుల త్యాగాలను కొనియాడారు. ఈ సందర్భంగా ఇటికాల పురుషోత్తం మాట్లాడుతూ, విద్య ద్వారా సంక్లిష్టతలకు సమాధానాలు, సన్మార్గానికి, సామరస్యతలకు బాటలు వేస్తుందన్నారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాల వైపు అడుగులు వేయాలని, విద్యను సాధనంగా భావించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరారు. విద్య ద్వారా పరిపూర్ణమైన మార్పుతో పాటు ప్రపంచాన్ని పరిచయం చేసే, ముందుకు నడిపించే సాధనంగా కీర్తించారు. సదాశయంతో, మంచి దృక్పథంతో, ప్రణాళికతో ఉన్నత లక్ష్యాలను చేరుకోగలరని అనడానికి మహనీయుల జీవితాలే ఉదాహరణగా పేర్కొన్నారు. వారి అడుగుజాడల్లో పయనించి దేశాన్ని అభివృద్ధి పదంలో నడపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కళాకారుడు రేలారే ప్రసాద్ తన మాటతో విద్యార్థులను అలరించారు. అనంతరం విద్యార్థుల ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీలలో గెలుపొందిన వారికి బహుమతి ప్రదానం చేశారు. యూనివర్సిటీ రిజిస్ట్రార్ కొప్పుల అంజిరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆచార్యులు సరిత, అల్వాల రవి, రవితేజ, వసంత, అరుణప్రియ, ప్రేమ్ సాగర్, మద్దిలేటి జ్యోతి, సబీనా హెరాల్డ్, హరీష్ కుమార్, దోమల రమేష్, మిరియాల రమేష్ తదితరులు పాల్గొన్నారు.